వెల్కమ్ టు సుజ్జీస్ అథెంటిక్ కిచెన్. మరొక రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎంతో జ్యూసీ, ఎంతో టెండర్ అయిన చికెన్ స్టిర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చంగా రెస్టారెంట్ కంటే కూడా టేస్టీ అయిన రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. ఈవెన్ అందులో క్యాప్సికమ్, కొన్ని వెజ్జీస్ కూడా ఉండడం వల్ల చాలా హెల్దీ అయినటువంటి చికెన్ ఫ్రై ఇది. చాలా తక్కువ ఆయిల్తో దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి చేశారంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తారు. అసలు రెస్టారెంట్లో తినాల్సిన కూడా అవసరం పడదు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా కూడా ఉంటుంది చికెన్. ఇక్కడ నేను ఒక 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మంచిగా ఒక 3-4 నీళ్ళల్లో కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నిటినీ చక్కగా వంపేసుకోవాలి, ఏమాత్రం వాటర్ లేకుండా. దాంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. కొంచెమంత పసుపు, ఎందుకంటే వీటన్నిటిని ముందే వేసుకుంటే మనకి మళ్ళీ కారం అనేది వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ అంత నిమ్మరసం వేయండి, ఎక్కువ అవసరం లేదు. చక్కగా వీటన్నిటినీ మొత్తం చక్కగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే రకంగా మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. అంతలోపల మనము క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. ఇవి రెండు వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్ అండి. అఫ్కోర్స్ ఇవి నా గార్డెన్లోని క్యాప్సికమ్స్, ఇవి రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో వీటిని కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. అలాగే ఒక 5-6 ఎల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ప్యాన్లోకి నేను కేవలం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. అంతకంటే ఎక్కువ ఆయిల్ నేను యూజ్ చేయను చూడండి. ఎందుకంటే దాంట్లోనే అరకిలో చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది. ప్లస్ దానికి మళ్ళీ నేను క్యాప్సికమ్స్ అవన్నీ వేసి చేయాల్సినటువంటి స్టిర్ ఫ్రైని కూడా చేసేస్తాను అదే ఆయిల్. ఇప్పుడు చికెన్ ముక్కల్ని డ్రాప్ చేయండి. చక్కగా చికెన్ ముక్కలు అన్నిటినీ డ్రాప్ చేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టి దాన్ని మిక్స్ చేస్తూ ఉండండి. అలా కొంచెం మిక్స్ చేసి మంచిగా కొంచెం కలర్ మారుతుంది కదా, లైట్గా ఒక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేయండి. ఈ రకంగా ఫ్రై చేసి ఈ ముక్కలను అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ప్రస్తుతానికైతే షిఫ్ట్ చేసుకోండి. అయితే నేను దీన్ని మరొకసారి సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తాను. ఇంకొక బ్యాచ్ ఎప్పుడైతే చికెన్ వేస్తానో ఆ చికెన్ వేసినప్పుడు దాంట్లో లాస్ట్లో ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మరొకసారి చక్కగా దాన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా జ్యూసీగా ఉంటుందండి. మీరు ఏ చికెన్ తీసుకున్నా పర్వాలేదు, బట్ నేనైతే కొంచెం మెత్తనైన ముక్కలు ఉంటాయి కదా, ఎక్కువ శాతం చికెన్ థాయ్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకే ఆ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన నూనెలోనే ఇప్పుడు ఎల్లిగడ్డలు వేయండి. ఎల్లిగడ్డలు వేసి దాన్ని చక్కగా ఫ్రై చేయండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ పక్కనున్న మసాలా ఉంది చూసిండ్రా, ఆ సైడ్లలో మసాలా, ఆ మసాలానే దీనికి మంచి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే సరిపోతుంది. దాన్ని కూడా చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట కరివేపాకు వేస్తే. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్స్ని యాడ్ చేయండి. క్యాప్సికమ్స్ని యాడ్ చేసి దాంట్లో ముందుగా కొంచెం అంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం అంత అనమాట క్యాప్సికమ్కి సరిపడంతగా కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేయండి. కాకపోతే క్యాప్సికమ్స్ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మరొకసారి 1 నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకుంటే కొంచెం లైట్ సాఫ్ట్నెస్ వస్తుంది. నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసా, జస్ట్ కేవలం కలర్ కోసం మాత్రమే. ఎందుకంటే నేను దీంట్లో ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు కాబట్టి, అందుకనే దీన్ని జస్ట్ ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఒక 30 సెకండ్లు ఫ్రై చేయండి. ఇగో ఈ రకంగా అవుతుంది. ఇంకా అంటే కొంచెం సాఫ్ట్ కూడా అవుతాయి పీసెస్, ప్లస్ మంచిగా క్రంచీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటినీ దాంట్లో వేసి 1 నిమిషం పాటు, 1 నిమిషం 2 నిమిషాల పాటు దాన్ని చక్కగా ఫ్రై చేయండి. అలా చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్రష్ పెప్పర్ ఉంటుంది కదా,
కొంచెం దొడ్డుగా ఉన్న క్రష్ పెప్పర్ని వేసి చక్కగా కొంచెం సేపు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి దాంట్లోకి గరం మసాలా నేను వేసాను. ఒక టీ స్పూన్ అంత గరం మసాలా వేసాను. ఇది ఆప్షనల్. గరం మసాలా వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇక చూడండి ఈ రకంగా చక్కగా జ్యూసెస్ అన్నీ కూడా చక్కగా దాన్ని పీల్ చేసుకుంటాయి. చికెన్ క్యాప్సికమ్స్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తాయండి. ఒక ఎంత అంటే సూపర్. మీరు ఇది స్టార్టర్ లాగా కూడా తినొచ్చు. అండ్ పిల్లలకి లంచ్లో కూడా ఇవ్వచ్చు. చాలా క్విక్, 15 నిమిషాలలో తయారైపోతుందండి. వేడిగా చికెన్ స్టిర్ ఫ్రైని సర్వ్ చేయండి హాట్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. హెల్తీ అయినటువంటి రెసిపీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.